సురేంద్ర గారు నమస్కారం. సురేంద్ర గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. మీ ఫోన్ వాయిస్ మ్యూట్లో ఉంది. హలో సురేంద్ర గారు ఇప్పుడు వినిపిస్తుంది. నమస్కారం సార్. యా నమస్కారం. ఒకవైపు కేసీఆర్ ప్రతి ఊళ్ళోనూ స్వర్గధామాలు కట్టానని చెప్తుంటే, మీరేమో ఇక్కడ ఉన్నటువంటి మీ హక్కులు ఉన్నటువంటి శ్మశానాలని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారంటున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? క్లియర్గా ఏంటి? క్లారిటీ చెప్పండి. ఒక క్లియర్ గా చెప్పాలంటే, ఈ శ్మశాన వాటికలు వైకుంఠధామం కట్టారు కదా, ఎవరు డబ్బులతో కట్టారు? అది రాష్ట్ర ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో వాళ్ళ స్కీమ్ అంటారు. ఇది ఈయన డబ్బులు అంటారు. అసలు ఎవరి డబ్బులు? అది ఎవరి డబ్బులతో కట్టారు? అది ఓకే ఓకే అది నాకు కావాలి. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు ఏమన్నారంటే, ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు కట్టిస్తున్నాము అని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కట్టించి రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది అనేది మీ విమర్శ? అవునవును, రైట్ రైట్, అదే సార్. ఇది వాళ్ళే 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 వాళ్ళ నిధులతోనే వీళ్ళు కట్టించి వాళ్ళు అప్పగించాక వేరే గ్రామ సర్పంచులు ఏం చేస్తున్నారంటే వేరే కులస్తులకి ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము తరతరాల నుంచి చేస్తున్నది ఈ వృత్తిని. మేమే చేయాలి, మేమే ఉండాలి. ఇది మాకే మాకే ఈ గేట్ తాళం చేయలు, మాకే అధికారం ఉండాలి అని నేను చెప్తున్నాను. ఓకే, అదే సందర్భంలో ఆయన కట్ అయినట్టున్నారు. సురేంద్ర గారు, అదే సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి విమర్శ మీ సంఘం, మీ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు ఇద్దరు చెప్పింది, తెలంగాణ ఉద్యమం సమయంలో మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినటువంటి ఫినిక్స్ కంపెనీకి పెద్దపీట వేస్తున్నారు, ఫినిక్స్ కంపెనీకి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి శ్మశాలను అన్ని ఇచ్చేస్తున్నారు అనేది విమర్శ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అవును, ఎట్లా చూస్తారు? మేము ఎట్లా చూసామంటే, వాళ్ళని అడ్డుకోవాలనుకుంటున్నాము. ధర్నాలు చేసి ఆయనని వాళ్ళ ఏదైతే అగ్రిమెంట్ ఉందో, 99 సంవత్సరాల అగ్రిమెంట్ ఉందో వాళ్ళు ఖండించి మాకే కావాలని చెప్తున్నాము. ఎందుకంటే ఈ వృత్తి ఎవరు చేస్తారు సార్? ఇది బ్యాగరోలో చేస్తారు, వేరే ఇతర కులాలకి ఇది అవసరమే లేదు. బ్రాహ్మణులకు వాళ్ళకు ఉన్నాయి, అన్ని కులాలకి అన్ని రంగాలకు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళకి ప్రోత్సహించినట్టు మాకేం లేదు. గొర్రెలు ఇచ్చారు, సాకులకి సంథింగ్ ఏదో ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చుకుంటా మా దానికి రావడానికి మాకేం ఇవ్వకుండా మాకు ప్రైవేటీకరణ వాళ్ళ చేతిలో చేసేటట్టు చేశారు సార్ ప్రైవేట్ వాళ్ళ మీద.